హాయ్ హలో, మీరు చూస్తున్నది కుట్టుపిండి. ఎలా తయారు చేయాలో చూద్దామా? కావాల్సినవి పిండి, వాటరు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ. ముందు పోపు వేసుకుందాం. ఈ కొట్టుపిండికి చిన్న ఉల్లిపాయలు అయితే బాగుంటాయి. తర్వాత ఏ గ్లాస్తోనైతే మనం పిండి తీసుకుంటామో ఆ గ్లాసుతోనే వాటర్ పోసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ పిండికి 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను పిండి. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. వాటర్ తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటరు ఇలా మరగాలన్నమాట. ఈ విధంగా మరుగుతున్నప్పుడు పిండి పోసుకోవాలి. మనం పిండి పోసేసుకున్నాం. మధ్యలో కొంచెం ఇలా లొంతలాగా చేసుకోవాలన్నమాట. ఏంటంటే పిండి మంచిగా సమానంగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఈ మాదిరి ఉడకాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఎసరు తగ్గింది కదా, ఇంకా కొద్దిగా తగ్గిన తర్వాత కలుపుకోవాలి. ఒకటి సీకు లాంటిది, పాతకాలంలో అయితే చలాకి సీకు లాగా ఉండేవి, వాటితో కలుపుకునేవాళ్ళు. ఇప్పుడు కలిపేసుకోవాలన్నమాట పిండి. ఎసరు ఇంకా కొంచెం తగ్గింది. ఇలాంటి సీకుతో కలిపినాను నేనైతే. ఇది కలిపిన తర్వాత అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కొంచెం సేపు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడకనిచ్చుకోవాలి. ఇలా అవుతుందన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. టమాటా చట్నీతో కానీ, ఆవకాయతో కానీ, షుగర్ వేసుకొని కూడా తినొచ్చు, పెరుగుతో తినొచ్చు, బాగుంటుంది. తెలంగాణలో అయితే కుట్టిపిండి అంటారు, కొంతమంది ఉప్పుడు పిండి అని కూడా అంటారు. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.